హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బ్రహ్మగుప్త గణితానికి చేసిన సేవల గురించి తెలియజేసే ముందు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రీవియస్ వీడియోస్లో బ్రహ్మగుప్తుడు ఎక్కడ జన్మించాడో, అతని పీరియడ్ ఏమిటి, అతను రాసిన గ్రంథాల గురించి వివరించాను. అతను ఏ ఏ సిద్ధాంతం గురించి గుర్తించాడు, అతను ఏం చేశాడనేది ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఇప్పుడు బ్రహ్మగుప్త గణితానికి చేసిన సేవల గురించి తెలుసుకుందాము. ఒకటొకటి 15 పాయింట్స్ ఉన్నాయి. బ్రహ్మగుప్తుడు భిన్నాలను రాయటలో హారంపై లవం రాయు పద్ధతిని మొదటగా ఉపయోగించాడు. బ్రహ్మగుప్తుడు భిన్నాలను వ్రాయటలో హారంపై లవము అంటే 4/5 ఉంటుంది కదా. 4 అనేది లవము, 5 అనేది హారము రాయు పద్ధతిని మొదటిగా ఉపయోగించిన వాడు ఎవరంటే బ్రహ్మగుప్తుడు. హెరాన్ త్రిభుజ వైశాల్యం సూత్రం ఆధారంగా చతుర్భుజ వైశాల్యం సూత్రాన్ని రూపొందించాడు. ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎందుకు ఇతని ఆధారంగా చతుర్భుజ వైశాల్యం సూత్రాన్ని రూపొందించాడు అనేది చెప్పాను. బీజగణిత సమస్యల సాధనలో అజ్ఞాత రాశికి యావత్వత్ అని పేరు పెట్టాడు. బీజగణిత సమస్య సాధనలో అజ్ఞాత రాశికి అంటే ఎక్స్లు ఇలా అనుకుంటాం కూడా, అలాంటి వాటికి యావత్వత్ అని పేరు పెట్టాడు. ఇతడు టాల్మీ సిద్ధాంతానికి ఉపపత్తినిచ్చాడు. ఏ సిద్ధాంతానికి ఉపపత్తినిచ్చాడు బ్రహ్మగుప్తుడు? టాల్మీ సిద్ధాంతానికి. నెక్స్ట్ A, B, CDలు ఒక చక్రీయ చతుర్భుజ భుజాలైన X, Yలు దాని కర్ణాలైన x² AD + BC × AC + BD / AB + CD. Y² AB + CD × AC + BD / AD + BC. ఈ విధంగా ఒక చక్రీయ చతుర్భుజం భుజాలైతే దాని కర్ణాలను ఎలా కనుక్కోవాలనేది ఇక్కడ ఫార్ములా. A² + B² = C². క్యాపిటల్ A² + B² + C = C² అయినా AC స్మాల్ a క్యాపిటల్ C, స్మాల్ c క్యాపిటల్ B, స్మాల్ b క్యాపిటల్ C, స్మాల్ c క్యాపిటల్ A చక్రీయ చతుర్భుజం అవుతుంది. దాని కర్ణాలు ఒకదానికొకటి లంబంగా ఉంటాయని తెలిపాడు. ఎవరు తెలిపాడు? బ్రహ్మగుప్తుడు. నెక్స్ట్ 6th పాయింట్. బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథంలో పూర్ణ సంఖ్యలు, అంకగణిత, భిన్నాలు, శ్రేణులు, సమాన వడ్డీ, సమతల జ్యామితికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. చూడండి, బ్రహ్మస్ఫుట సిద్ధాంతం అనే గ్రంథంలో ఫస్ట్ పూర్ణ సంఖ్యలు అంటే మనకు ప్రతి చాప్టర్లోనూ నెంబర్స్ గురించే వివరిస్తారు, అలా గుర్తుపెట్టుకోండి. పూర్ణ సంఖ్యలు. అంకగణితం కూడా మనకు తెలిసిందే. భిన్నాలు, శ్రేణులు. భిన్నాలు తెలిస్తే శ్రేణులు తెలుసు. సామాన్య వడ్డీ, సమతల జ్యామితి రెండు సంబంధించిన అనేక సమస్యలు ఇచ్చాడు. అంకగణితము, బీజగణితం మధ్య భేదాన్ని గుర్తించి అవి రెండు భిన్న శాఖలని తెలిపాడు. అంకగణితం వేరు, బీజగణితం వేరు, వాటి మధ్య భేదాన్ని గుర్తించి అవి రెండు భిన్న శాఖలు అంటే డిఫరెంట్ పార్ట్స్ అని, డిఫరెంట్ టైప్స్ అని చెప్పాడు. పట్టక ఘనపరిమాణము దాని వైశాల్యము ఎత్తుల లబ్ధానికి సమానమని తెలియజేశాడు. పట్టకము అని మనకు ప్రిజం అని తెలుసు కదా. ప్రిజం యొక్క ఘనపరిమాణం క్యూబాయిడ్, దాని ఏరియా ఇలాంటివి ఉన్నాయి ఇక్కడ. హైట్ లబ్ధానికి సమానమని తెలియజేశాడు. బ్రహ్మగుప్తుని విశిష్టమైన సిద్ధాంతము A² + B² C. బ్రహ్మగుప్తుని యొక్క విశిష్ట సిద్ధాంతం A² + B² C అనే స్క్వేర్ అనేది అతని యొక్క విశిష్టమైన సిద్ధాంతం. X² + Y² Z² అనే సమీకరణమునకు అనుగుణమగు పూర్ణ సంఖ్యలను మొట్టమొదట కనిపెట్టిన వ్యక్తి బ్రహ్మగుప్తుడు. X² + Y² Z² అనే సమీకరణమునకు అనుగుణముగా పూర్వ సంఖ్యలను మొట్టమొదట కనిపెట్టాను. ఇక్కడ పూర్ణ సంఖ్యల అనేది నాకు కామెంట్లో తెలియజేయగలరు. ఇది కొంచెం చిన్న డౌట్గా ఉంది. మొట్టమొదట కనిపెట్టాను. ఈయన ఒక శ్లోకంలో Sn n × n+1 సూత్రం నుండి n 1 అండ్ Sn n × n+1/2 × n+2/3 వస్తుందని వివరించాడు. ఈ ఫార్ములాని Sn n × n+ సూత్రం నుండి ఈ ఫార్ములా వస్తుందని నిరూపించాడు. ఎవరు? బ్రహ్మగుప్తుడు. రుణ సంఖ్యల ఉనికిని గుర్తించి రుణ సంఖ్యలను సున్నాతో గుణించిన ధన సంఖ్యలను సున్నాతో గుణించిన వచ్చే ఫలితం 0 అని వివరించాడు. చూడండి, రుణ సంఖ్యల ఉనికిని గుర్తించి, రుణ సంఖ్యలు అంటే నెగిటివ్ నెంబర్స్, రుణ సంఖ్యలను సున్నాతో గుణించిన
-2ని 0తో గుణించిన, ధన సంఖ్యలను 0తో గుణించిన, +2ని 0తో గుణించిన, 0ని 0తో గుణించి, 0ని 0తో మల్టిప్లై చేసిన ఫలితం 0 అని వివరించిండేది ఎవరు? బ్రహ్మగుప్తుడు. అట్లాగే ధన రుణ సంఖ్యలకు 0 కలిపిన లేక తీసివేసిన ఎలాంటి మార్పు ఉండదని వివరించాడు. ధన రుణ సంఖ్యలకు 0 కలిపిన అంటే 2 + 0 -2 + 0కి 0 యాడ్ చేసినా కూడా ఎలాంటి మార్పు ఉండదని వివరించింది ఎవరు? బ్రహ్మగుప్తుడు. ఈయన x² + px + q = 0 వంటి వర్గ సమీకరణాలు సాధించడానికి కొన్ని నియమాలు ఇచ్చాడంట. x² + px + q ఇది మనకు వర్గ సమీకరణం అని తెలుస్తోంది. వర్గ సమీకరణం అంటే స్క్వేర్, మనకు ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. గ్రహగతులను తెలుసుకోవడానికి బీజగణితాన్ని మొదటిసారిగా వాడిన వ్యక్తి బ్రహ్మగుప్తుడు. గ్రహగతులను తెలుసుకోవడానికి బీజగణితం అంటే ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ మొదటిసారిగా వాడిన వ్యక్తి బ్రహ్మగుప్తుడు. గ్రహగతులను తెలుసుకొని బీజగణితాన్ని మొట్టమొదటిసారిగా వాడిన వ్యక్తి ఎవరు? బ్రహ్మగుప్తుడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్రహ్మగుప్తుడి గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోస్లో వరాహమిహిరుని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.